అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి మనకి డబ్బులనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో మనకి రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకం పేరు మార్చి పెట్టుబడి సాయం కింద ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పునైతే ఇవ్వనుంది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. మీ అందరికీ ముందుగా చెప్పినట్లుగానే మనకి ఈ యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి ఈ యొక్క పథకాన్ని అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతుంది. అలా మొత్తంగా 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలకు కూడా జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఈసారి ఎవరైతే పంట అనేది వేస్తారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయండి. సో ఖచ్చితంగా ఏంటంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఆలోపు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల టైంలో హామీలు అయితే ఇచ్చాయో అవన్నీ కూడా అమలు చేసే విధంగా ముందడుగైతే వేస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకు అందులో భాగంగానే రైతు భరోసా పథకం సంబంధించి నిధులు కేటాయించి మనకైతే విడుదల కానున్నాయండి. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. రేపు ఇళ్ళల్లోగా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.